ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదు. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనము. నాట్ వన్ ఆఫ్ యు విల్ లాస్ ఏ సింగిల్ హెయిర్ ఫ్రమ్ హిస్ హెడ్. యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 34. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఏదైనా సంభవిస్తుంది అని తెలిసినప్పుడు, ఏదైనా అపాయము ఎదురవుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు ముందుగా భయపడుతుంటాం. ఆ భయంలో దేని గూర్చి కూడా ఆలోచన చేయం. భోజనం కూడా మనకు చేయబుద్ధి కాదు. ఏ విషయాన్ని గూర్చి కూడా ఆలోచన మనకు ఉండదు. ఎప్పుడు ఏమవుతుందా అన్న టెన్షన్ గానే ఉంటాం. మీరు కూడా అటువంటి స్థితినే ఎదుర్కొంటున్న వారిలో ఉంటే ప్రభు అంటున్నాడు, మీ తలలో నుండి ఒక్క వెంట్రుకైననో నశింపదు అని. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, మీ యొక్క తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మనము, సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నటువంటి మనము దేనికి కూడా భయపడకూడదు. పైనుండి తల వెంట్రుకల నుండి కిందున్న పాదముల వరకు సమస్తమును దేవుడే సృజించినవి. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు కదా. అంతెందుకు, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు కూడా సరిగ్గా తెలియదు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సమస్తము తెలుసు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకన్నా మనల్ని దేవుడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఇవ్వబడినటువంటి వాక్యమును మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ మాటలను అపోస్తుడైనటువంటి పౌలు తనను ఖైదీగా బంధించుకొని రోమా పట్టణానికి తీసుకువెళ్తున్న సైనికులకు చెబుతున్నట్లుగా మనం గమనించవచ్చు. సైనికులు పౌలు మరియు ఇతర ఖైదీలు అందరూ కలిసి ఓడలో ప్రయాణం చేస్తుండగా సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ ఓడలో ఉన్నవారు చాలా భయపడ్డారు. వారు భయపడ్డట్టుగానే ఆ ఓడ బద్దలైంది. అనగా ఓడలోనికి మెల్లమెల్లగా నీరు ప్రవేశించింది. బరువు పెరుగుతున్నా కొద్దీ ఓడ మునిగిపోతుంది అని వారి వెంట తెచ్చుకున్నటువంటి ఓడ సామాగ్రి, మిగతా సరుకులన్నీ సముద్రంలో పడవేస్తూ భయంగా బ్రతుకుతున్నారు. అప్పటికి 14 రోజులైంది. వారు సముద్రంలో తుఫానులో చిక్కుకొని ఏమి తినకుండా ఉన్నారు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కన్నీళ్లు పెట్టుకొని ఉన్నారు. కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమిలాడెను. పౌలుకు దేవుడు చెప్పిన విధంగానే ఆ ఓడల్లో ఉన్న 276 మందిలో ఏ ఒక్కరు కూడా అపాయానికి గురి కాకుండా క్షేమంగా వారి గమ్యస్థానమో చేరుకోగలిగారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగమును వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా కష్టాలతో శ్రమతో ముందుకు సాగుతున్నటువంటి నావలో ఉన్నావేమో. తీవ్రమైన సమస్యలు రాగానే భయపడిపోయి ఈ జీవితం వద్దు చాలించుదాము అని అనుకుంటున్నావేమో. నీవు ప్రయాణించే నీ జీవితపు లేదా నీ కుటుంబపు ఓడ కూడా మునిగిపోయే స్థితిలో ఉన్నదేమో. అయితే ఈ లేఖనముల ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు చెందకు అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, గాఢాంధకారపు లోయలో నీవు కూరుకొని పోయినప్పటికీ, నీ చుట్టూ ఉన్నటువంటి దారులన్నీ మూసుకుపోయినప్పటికీ, నీ సొంత తల్లిదండ్రులే నిన్ను వదిలివేసినా, నీ బంధువులే నిన్ను ఒంటరిని చేసినా, నీవు ప్రేమించిన వారే, నమ్ముకున్న వారే నిన్ను మోసం చేసినా నువ్వు భయపడకు. నీలో ఉన్న చిగురాశను చంపుకోకు. ఆ రోజు
పౌలు ప్రయాణిస్తున్న మునిగిపోతున్న ఓడను గమ్యస్థానానికి చేర్చిన దేవుడు నిన్ను కూడా ఆదుకుంటాడు, నిన్ను కూడా నీ గమ్యానికి చేరుస్తాడు. నీవు భయపడి ముందే అనవసరమైన వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయనే నిన్ను సురక్షితముగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ రోజు ఆ ఓడలో ఉన్న 276 మందిలో విశ్వాసుల కంటే అవిశ్వాసులే ఎక్కువ ఉన్నారు. రోమా సైనికులందరూ అన్యులే. వారు క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతము లేనటువంటి కరుణగల తండ్రి అందరిపైన ఒక విధమైన ఎండను వానను ప్రసరింపజేస్తున్న ప్రభు ఏ భేదము లేకుండా అందరిని రక్షించాడు. మరి అన్యులను సైతము రక్షించి కాచి కాపాడే మన సృష్టికర్త ఆయన్ను నమ్ముకొని ఆయన్ను ఆరాధిస్తున్న మనల్ని రక్షించలేడా? నిత్యము ఆయనకు ప్రార్థనలు చేస్తున్నా ఆయన బిడ్డలను ఆదుకోలేడా? తప్పకుండా రక్షిస్తాడు కదా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు, మనల్ని మోసపరచడు అని నమ్మి ఎటువంటి శత్రు సమూహము నుండైనా, వ్యాధి బాధల నుండైనా, అప్పుల సమస్య నుండైనా, ఆర్థిక ఇబ్బందుల నుండైనా మనల్ని కాపాడగలుగుతాడు, మనల్ని దరి చేర్చగలుగుతాడు అని నమ్మకముతో దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, పక్షపాతము లేనటువంటి తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలైన వారిని కాపాడే ప్రభుడవని అయా, వారి యొక్క తండ్రి అయా తల వెంట్రుకలన్నిటినీ కూడా ప్రభువా లెక్కించే సామర్థ్యము గల దేవుడవని అయా, వారిని తండ్రి మీరు దృష్టిస్తున్నారని, సమస్యల్లో వారిని విడిపిస్తారని అయా, ఏ అపాయము రాకుండా వారిని కాపాడుతారు అని ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు, ధైర్యపరిచారు. తండ్రి మీకు వందనములేసయ్యా. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా వారికి వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి దుఃఖిస్తున్నారో, ఆ రోగము తగ్గదని డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ నా ప్రభా నిన్ను ఆశ్రయించి ఉన్నారో ప్రభా, వారిని మీరు అయా దృష్టించండి. వారికి ఉన్న రోగమును, వ్యాధిని, రుగ్మతను అయా బలహీనతను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. డాక్టర్స్ సైతం ఆశ్చర్యపడే రీతిగా బిడ్డల యొక్క కార్యాన్ని మీరు జరిగించండి. అదే విధంగా నా ప్రభువా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలను తొలగించండి. ముఖ్యంగా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అయా, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. చేతి పని చేసుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలు సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో ప్రభా, వారికి సంతానాన్ని దయచేయండి నా ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూ తగాద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి నా ప్రభా. మీ ప్రేమ తెలియక ఉన్నటువంటి బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క ప్రేమను తండ్రి చూపించి అయా తండ్రి వారిని రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మా భారతదేశమును మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, సమానత్వం కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ప్రయాణాలలో ఉన్నారో, వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అనాథలను ఆదుకోనండి, అభాగ్యులను ఆదరించండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండండి ప్రభా. అయ్యా భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. వారి పక్షముగా మీరు
దగ్గరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను ఆదరించండి, బలపరచండి. ఒంటరి అయిన వాడు 1000 మందగునంటున్న ప్రభా, అట్టి బలాన్ని, అట్టి జ్ఞానాన్ని, అట్టి శక్తిని వారికి మీరు అనుగ్రహించమని, అయా దుఃఖముతో బాధతో ఉన్న ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి. దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారు పడే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.